నేను ఒక్క పోస్తున్నాను, కంగారు పడతా ఉన్నాను. అయితే రేపు మధ్యాహ్నం కూడా పెట్టుకుందామండి. మీ పేరు గట్టిగా. ఓకే, సరే. మరి యాక్చువల్గా మన ఈ ప్రోగ్రాం అనేది అకాడమిక్ ఎక్సలెన్స్ సెరమనీ, మీ ఈ కల్చరల్ అవార్డు ఫంక్షన్ పక్కకి వెళ్ళిపోయింది. మీ కల్చరల్ యాక్టివిటీసే జరుగుతున్నాయి బాగా. అయినప్పటికీ కూడా ఇంత ప్రోగ్రాం మీకు కండక్ట్ చేయడానికి మెయిన్ రీజను అవార్డ్సే. మీకు బెస్ట్ అటెండెన్స్, మీరు వినాలి. 2 minutes వినాలి. 2 minutes, 1 minute అయిపోయి. ఓకే, మరి మీకు బెస్ట్ ఎకడమిక్స్, బెస్ట్ గ్రోత్, బెస్ట్ స్పోకెన్, అలాగే బెస్ట్ అటెండెన్స్, అలాగే బెస్ట్ హ్యాండ్ రైటింగ్, బెస్ట్ స్పోకెన్ స్కిల్స్, ఇలాంటి అవార్డ్స్ ఇచ్చాం ఈ సంవత్సరంలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి. వాటి యొక్క ఇంటెన్షన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో, ఈ సంవత్సరం నేను నియర్లీ 200 అవార్డ్స్ ఇచ్చా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 500 అవార్డ్స్ ఇవ్వాలి. అంటే మీరందరూ కూడా వాటిలో పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. అలా చేసి మీకు 500 అవార్డ్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ ప్లేస్లో మీకు ఇంతకంటే మంచి సెలబ్రేషన్స్ పెట్టిస్తాను. దానికి మీరు ఆ చెప్పిన బెస్ట్ అటెండెన్స్, బెస్ట్ అకాడమిక్స్, బెస్ట్ గ్రోత్, బెస్ట్ స్పోకెన్, ఇలాంటి అవార్డ్స్ అన్ని తీసుకోవడానికి మీరు అందరూ అన్నింటిలో బెస్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. మరి ట్రై చేస్తారా? గుడ్ గుడ్ గుడ్. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. మన రెడీ అయ్యారు. ముందు ఇంత బాగా ఎలా జరుగుతున్నాయి? ఎవరి వల్ల? మరి మీ టీచర్స్ అందరికి గట్టిగా ఒక ఓ వేసుకోండి. లేట్ అవుతుంది. ఎనఫ్. I said enough. సో మరి మీ టీచర్సే లేకపోతే ఈరోజు మనకి ప్రోగ్రామ్స్ అసలు లేవు. కాబట్టి మీ టీచర్స్కి ఒక ఓ కాదు, ఎన్ని ఓస్ వేసుకున్నా ఎక్కువే. సో according to this occasion, I am especially appreciating all the staff of Sri Vidyalaya who has made our program successful. So I am heartfully telling you thanks, because this achievement has successful with only your performances. Thank you.